హాయ్ అండి. ఈరోజు నేను మా ఫ్యామిలీతో అందరితో కలిసి ఊరైతే వెళ్తున్నామండి. ఏం ఊరు అనుకుంటున్నారా? సాగర్ అయితే వెళ్తున్నామండి. సాగర్ చాలా బావుంటది. ఎవరైనా వెళ్ళినట్టయితే నాకు కామెంట్ చేయండి. మేమైతే మా ఫ్యామిలీ, అలాగే పిన్ని వాళ్ళ ఫ్యామిలీ, తాతయ్య, నానమ్మ, అలాగే మా అమ్మమ్మ అందరం కలిసి అయితే మధ్యాహ్నం 4కి ట్రైన్‌కి అయితే వెళ్తున్నాము. ఇంకా మధ్యాహ్నం నుంచి సాయంత్రం 9 దాకా మేము ట్రైన్ జర్నీలోనే ఉంటాం కాబట్టి అక్కడ పిల్లలందరూ ఉంటారు కదా! ఇంకా వాళ్ళ కోసం, మా కోసం ఇంకా ట్రైన్‌లో ఎలాగో అక్కడేం తినలేము కదండీ! ఎంత తిన్నా మనకి ఇంట్లో ఉన్న ఫుడ్డే మనకి కడుపు నింపిద్ది. కాబట్టి ఇంకా ఇక్కడి నుంచి మేమేం చేసామంటే టమాటా పచ్చడి, అలాగే పులిహోర అయితే చేస్తున్నామండి. ఇంకా టమాటా పచ్చడి, పులిహోర అయితే అవుతున్నాయి. ఇంకా ఇక్కడొచ్చేసి టమాటా పచ్చడైతే నేనే చేశా గానీ, అన్నీ వేశాననుకున్నా. కానీ లాస్ట్‌లో చింతపండు ఎయడం మర్చిపోయాను. అది తినేటప్పుడు తెలిసింది. ఏంటి పుల్లగా లేదా ఇలా సవ్వగుందని చెప్పనంటే, అయ్యో! మర్చిపోయాను చింతపండు అని చెప్పి అనుకున్నా. ఎందుకంటే కంగారులో ఇంకా గబగబా కానియండి టైం అవుతుందంటే అన్నీ ఏశాననుకున్నా. కానీ చింతపండయితే మర్చిపోయానండి. ఇంకా హడావుడిలో ఏదో ఒకటి మర్చిపోతాం కదా! అలా పచ్చడిలో చింతపండు మర్చిపోయా. ఇంక ఇప్పుడైతే మా పిన్ని పులిహోర అయితే కలుపుతున్నారండి. ఎంత బాగుంటదంటే మా పిన్ని చేసిన పులిహోర. నిజంగా శనక్కాయలు ఎక్కువేసి, పచ్చిమిర్చి మధ్యలో ఇలా ఉప్పు, ఘాట్లు పెట్టి ఫ్రై చేసిన తర్వాత సాల్ట్ ఇలా జల్లుకొని పులిహోర తిన్నప్పుడు మనకి ఆ మిర్చి అనేది తింటే అసలెంత బావుంటదంటే మంట అనేది ఉండదు. ఉప్పు ఉప్పుగా చాలా బావుంటదండి. ఒకవేళ ట్రై చేయలేదనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ చెట్టు ఎవరైనా గమనించారా? మీకెవరైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇయి వచ్చేసి డిసెంబర్ పూలండి. చాలా బావుంటది. పల్లెటూరులో అయితే ఎక్కువగా ఉంటాయయ్యి. మేము మా నానమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడల్లా మా నానమ్మ అలా అల్లి పెట్టేది మాకు. ఇంకా మా నానమ్మ ఎన్నో చెట్లు పెంచేదండి. అయన్నీ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇంక ఇప్పుడైతే స్టేషన్‌కైతే వచ్చేసాం. మా పిన్ని వాళ్ళు ఫ్యామిలీ, మా ఫ్యామిలీ ఇంకా అందరమైతే స్టేషన్‌కొచ్చాం. ఇక్కడొచ్చిన తర్వాత మాకు చుక్కలు కనిపించినాయండి. మామూలుగా కాదు. స్టేషన్‌కొచ్చిన తర్వాత ట్రైన్ వచ్చేసి 9 నెంబర్‌లో ఉంటది. వెళ్ళండి అన్నారు. సరేలే అని అక్కడికి వెళ్తే అక్కడి నుంచి 3 నెంబర్ అన్నారు. ఇంకా అటు ఇటు, అటు ఇటు ఇంకా ఈ పెద్దవాళ్ళతో, చిన్న పిల్లలతో లగేజ్ తీసుకొని చివరికి ట్రైనొచ్చింది. ఇంకా అక్కడికెళ్ళి ఇంకా మా ఎంజాయ్ అంటే మామూలు కాదు. ఎవరికి నచ్చిన ప్లేస్‌లో వాళ్ళు కూర్చున్నాం. ఇంక ఇక్కడి నుంచి నెక్స్ట్ వీడియోలో అయితే మీకు వీడియో అయితే కంటిన్యూ అయ్యిద్దండి. ఇక తప్పకుండా చూడండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.